Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. Recently, RRB Ministerial and Isolated Department notification అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో టీచర్స్ వేకెన్సీస్ అనేటువంటివి పీజీటీ, టీజీటీ, పీఆర్టీకి 713 వేకెన్సీస్ రిలీజ్ చేశారు ఆల్ ఓవర్ ఇండియా. ఈ నోటిఫికేషన్ అనేటువంటిది 110 పేజెస్ అనేటువంటిది రిలీజ్ చేశారు. వీటిలో నుంచి ఈ టీచర్స్ రిలేటెడ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ని, కీ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ CEN 07/2024 అనేటువంటి నోటీస్తో నోటిఫికేషన్ అనేటువంటిది జనవరి 6 రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్స్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి 7th నుంచి జనవరి 7th నుంచి ఫిబ్రవరి 6th వరకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ డేటు స్టార్ట్ అవుతుంది. పేమెంట్ అనేటువంటిది ఫిబ్రవరి 7th, 8th లాస్ట్ డేటు మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ మాడిఫికేషన్స్ ఏవైనా ఉంటే 9th ఫిబ్రవరి నుంచి 18th ఫిబ్రవరి లోపల మాడిఫికేషన్స్ చేసుకునేదానికి ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో టీచర్స్ రిలేటెడ్ అయినటువంటి పొజిషన్స్ ప్రైమరీ టీచర్స్, మిడిల్ స్కూల్ టీచర్స్, హై స్కూల్ టీచర్స్ సంబంధించి సబ్జెక్టు స్పెషలిస్ట్ మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, సాంస్క్రిట్, హిందీ ఇలా సబ్జెక్టుల పైన రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1036 వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. వీటిలో పర్టికులర్గా పీజీటీ వచ్చేసి ఆల్ సబ్జెక్ట్స్ మీద 187 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. టీజీటీకి వచ్చేసి 338 వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి. పీఆర్టీకి 188 అనేటువంటి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 713 వేకెన్సీస్ అనేటువంటివి ఈ 3 డొమైన్స్కి పోస్టులు ఉన్నాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఈ టీచర్స్ వేకెన్సీ పొజిషన్స్ని రిలీజ్ చేశారు. ఎవరైతే టీచర్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, తెలుగు స్టేట్స్లో డిఎస్సి నోటిఫికేషన్ వెయిట్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళకి ఒక అడిషనల్ ఆపర్చునిటీగా చెప్పవచ్చు. కాబట్టి తెలుగు స్టేట్స్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా మీ యొక్క సబ్జెక్ట్ను సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకొని మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. పీజీటీ, టీజీటీ, పీఆర్టీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే పీజీటీ అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది పీజీ ప్లస్ బీఈడి అనేటువంటిది ఉండాలి. టీజీటీ పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళకి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఈడ్ ఆర్ డిఎడ్ అనేటువంటిది ఉండాలి. పీఆర్టీ పొజిషన్లకి అప్లై చేసుకున్న వాళ్ళకి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ప్లస్ డిఈడ్ ఆర్ బిఈఎడ్ ఉండాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే పీజీటీ వాళ్ళకి టెట్ అనేటువంటిది అవసరం లేదు. రిమైనింగ్ టీజీటీ, పీఆర్టీ పొజిషన్లకి అప్లై చేస్తున్న వాళ్ళకి టెట్ అనేటువంటి క్వాలిఫికేషన్ కంపల్సరీ ఉండాలి. అది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి సీటెట్ అయినా కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ద్వారా క్వాలిఫైడ్ అయినటువంటి టెట్ అయినా ఉండవచ్చు. ఏది ఉన్నా కూడా టీజీటీ, పీఆర్టీకి క్వాలిఫై అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టెట్ లేకపోతే టీజీటీ, పీఆర్టీ అప్లై చేసుకునేదానికి పాజిబిలిటీ లేదు. పీజీటీ అప్లై చేసుకునే పొజిషన్కి ఉండవలసిన ఏజ్ లిమిట్ వచ్చేసి 23 నుంచి 48 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. టీజీటీ పోస్ట్కి ఏజ్ లిమిట్ అనేటువంటిది 21 to 48 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ లిమిట్ ఇచ్చారు. పీఆర్టీ
పొజిషన్స్కి అప్లై చేసుకునే వాళ్ళకి 18 ఇయర్స్ నుంచి 48 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది యాజ్ ఆన్ 1/1/2025కి. అప్లికేషన్ ఫీ అనేటువంటిది అప్లికేషన్ సబ్మిషన్ అనేటువంటిది ఆన్లైన్లో చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీ అనేటువంటిది కేటగిరీ బేస్ చేసుకొని ఫీ అనేటువంటిది డిజైన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 250 రూపీస్ అనేటువంటిది ఎగ్జామినేషన్ ఫీ ఉంది. పైన ఇచ్చినటువంటి కేటగిరీస్ కాకోకుండా అదర్ కేటగిరీస్ అన్రిజర్వ్డ్, ఓబీసీ, జనరల్ కేటగిరీ వాళ్ళకి 500 అనేటువంటిది అప్లికేషన్ ఫీ పెట్టడం జరిగింది. ఈ టోటల్ టీచర్స్ రిలేటెడ్ అయినటువంటి పీజీటీ, పీఆర్టీ, టీజీటీ ఈ పోస్టులకు అప్లై చేస్తున్న వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే 5 సెక్షన్స్గా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది డివైడ్ చేయడం జరిగింది. 1 సెక్షన్లో ప్రొఫెషనల్ అబిలిటీ మీద 50 క్వశ్చన్స్ ఉంటాయి. సెకండ్ సెక్షన్లో జనరల్ అవేర్నెస్ మీద 15 క్వశ్చన్స్ ఉంటాయి. థర్డ్ సెక్షన్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఫోర్త్ సెక్షన్లో మ్యాథమెటిక్స్ మీద 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఫిఫ్త్ సెక్షన్లో జనరల్ సైన్స్ మీద 10 క్వశ్చన్స్ అనేటువంటివి ఇస్తారు. టోటల్గా 100 క్వశ్చన్స్ వరకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఉంటుంది 5 సెక్షన్స్లో. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. టోటల్గా 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఎగ్జామ్ టైం వచ్చేసి 90 మినిట్స్ అనేటువంటిది టైం ఇచ్చారు. 1 అవర్ 30 మినిట్స్ టైం ఉంటుంది. ఈ టోటల్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఉంటుంది. దీన్నే ఆబ్జెక్టివ్ మోడల్ అని చెబుతాము. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది కన్సిడర్ చేస్తారు. 1/3 అనేటువంటిది రాంగ్ అయిన క్వశ్చన్స్కి రిడక్షన్ చేయడం జరుగుతుంది. బీ కేర్ఫుల్. ఎగ్జామ్ సిలబస్ అనేటువంటిది ఎక్సెప్ట్ జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ వాళ్ళకి కాకోకుండా రిమైనింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ సబ్జెక్టుకు వచ్చేసరికి సిలబస్ నెంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సెంటేజ్, మెన్సురేషన్ ఇలా టైమ్ అండ్ వర్క్ సంబంధించినటువంటి టాపిక్స్ మీద మ్యాథమెటిక్స్ సిలబస్ ప్రొవైడ్ చేశారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్స్ వచ్చేసి అనాలజీ, నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్స్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఆర్గ్యుమెంట్ అండ్ అజంప్షన్స్ అనేటువంటి స్టేట్మెంట్ మీద రీజనింగ్ టాపిక్స్ అనేటువంటి సిలబస్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్, జీకే, ఇండియన్ జాగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ కల్చర్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ అనేటువంటి టాపిక్స్ మీద జనరల్ అవేర్నెస్ మీద టాపిక్స్ ఇవ్వడం జరిగింది. జనరల్ సైన్స్ అయినటువంటి సబ్జెక్టులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ అనేటువంటివి అప్ టు 10th స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్ వరకు స్టడీ చేస్తే ఈ ఎగ్జామ్ సిలబస్ సరిపోతుంది. ఎగ్జామ్ అనేటువంటిది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో రాయవలసి ఉంటుంది. నాట్ ఓఎంఆర్ సీట్. ఓఎంఆర్ సీట్ ఎగ్జామ్ కాదు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి, సిబిటి టెస్ట్ రాయాలి. రిజల్ట్స్ అనేటువంటివి 100 మార్క్స్కి క్వాలిఫైయింగ్ అనేది ఎలా తీస్తారు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ వాళ్ళకి 100 మార్క్స్కి 35 స్కోర్ వస్తే పాస్ అని చెప్తారు. అలాగా ఈ టీచర్స్ నోటిఫికేషన్లో 100 మార్క్స్కి ఎన్ని మార్క్స్ గెయిన్ చేస్తే క్వాలిఫైయింగ్ కేటగిరీ కిందకు వస్తాము అని అంటే కేటగిరీ వైజ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అనేటువంటి వాళ్ళు 40% మార్క్స్ అనేటువంటివి గెయిన్ చేయగలిగితే క్వాలిఫైయింగ్ అని చెప్తారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40%, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 30%, ఎస్సీ వాళ్ళకి 30%,
ఎస్టీ వాళ్ళు 25% మార్క్స్ గెయిన్ చేయగలిగితే ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యారు అనేటువంటి రిజల్ట్ ఉంటుంది. ఈ టోటల్ పీజీటీ, టీజీటీ, పీఆర్టీ పొజిషన్లకి సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా సిబిటి అనేటువంటిది ఫస్ట్ స్టేజ్ అని చెబుతాము. సెకండ్ స్టేజ్లో ఇంటర్వ్యూ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ అనేటువంటిది పర్సనల్ ఇంటర్వ్యూ లాగా ట్రీట్ చేస్తారు. అలాగే టీచింగ్ స్కిల్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. సిబిటి ద్వారా 85% అనేటువంటిది రేషియో కన్సిడర్ చేస్తారు. టీచింగ్ స్కిల్ టెస్ట్ ద్వారా 15% అనేటువంటిది కన్సిడర్ చేస్తారు. టోటల్గా 100%కి సిబిటి టెస్ట్ ఉండాలి. టీచింగ్ స్కిల్ టెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించాలి. ఇవి అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఫిజికల్ ఫిట్నెస్ చెక్ చేసుకోవడానికి మెడికల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. ఈ ఆర్ఆర్బి టీచర్స్ నోటిఫికేషన్ అనేటువంటిది అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను. మీరు ఆ లింక్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆర్ఆర్బి వెబ్సైట్ అఫీషియల్ లింక్. అలాగే ఈ పీడిఎఫ్ నోటిఫికేషన్ అనేటువంటిది 110 పేజెస్ ఉంది. దీన్ని నా పినాకిల్ ట్యూషన్స్ వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఆ లింక్ అనేటువంటిది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు వెళ్ళి లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్ డీటెయిల్డ్గా మీ సబ్జెక్ట్ ఏంటి, మీ క్వాలిఫికేషన్స్ ఏంటివి ఇన్ డీటెయిల్డ్గా నోటిఫికేషన్లో చెక్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా పర్టికులర్గా దీనిపైన కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అన్నప్పుడు కామెంట్లో మీరు తెలియజేస్తే దానిపైన మీకు ఇన్ఫర్మేషను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఆల్ ది బెస్ట్. Hope this information is informative. Thank you.